శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత భాగంలో మనం నేట్రం మ్యూరియాటికం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు అదే సోడియం కుటుంబానికి చెందిన మరో ముఖ్యమైన సాల్ట్, అదే నేట్రం ఫాస్ఫారికం. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈ 4 విభాగాల్లో వివరంగా తెలుసుకుందాం. సరే, అసలీ నేట్రం ఫాస్ఫారికం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే సోడియం ఫాస్ఫేట్. దీని ముఖ్యమైన పనేంటంటే మన బాడీకి ఇదొక న్యాచురల్ యాంటాసిడ్ లాంటిది. అంటే శరీరంలో యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చే అన్ని సమస్యలకి ఇదొక అద్భుతమైన పరిష్కారమన్నమాట. అయితే ఈ సాల్ట్ మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ కనబడుతుంది? ఇది మన రక్తంలో, కండరాల్లో, నరాల కణాల్లో, ఇంకా చెప్పాలంటే కణాల మధ్య ఉండే ఫ్లూయిడ్స్లో కూడా ఉంటుంది. మరి దీని పనేంటి? మన బాడీలో మెటబాలిజం జరిగినప్పుడు లాక్టిక్ యాసిడ్ లాంటి కొన్ని యాసిడ్స్ తయారవుతాయి. వాటిని న్యూట్రలైజ్ చేయడమే, అంటే వాటి ప్రభావాన్ని తగ్గించడమే దీని ప్రధానమైన విధి. ఒకవేళ మన శరీరంలో ఈ సాల్ట్ లోపిస్తే, అంటే తగ్గిపోతే, అప్పుడు ఏం జరుగుతుందో ఓ 3 స్టెప్స్లో చూద్దాం. మొదటగా నాట్రం ఫాస్ డెఫిషియన్సీ మొదలవుతుంది. ఇక దాని ఫలితంగా రెండో స్టేజ్లో హానికరమైన లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ లాంటివి న్యూట్రలైజ్ అవ్వకుండా బాడీలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. ఆ తర్వాత మూడవ దశలో అదే గౌట్, రుమాటిజం, అజీర్తిలాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరే, మరి సాల్ట్ లోపం ఉందని మన శరీరం మనకు ఎలాంటి సంకేతాలిస్తుంది? ఆ లక్షణాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. దీని కీ ఇండికేషన్స్ని గుర్తించడం చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైన గుర్తేంటో తెలుసా? నాలుక వెనక భాగంలో ఒక గోల్డెన్ యెల్లో కలర్లో క్రీంలాగా పూత ఏర్పడుతుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఇండికేటర్. అంతేకాదు, శరీరం నుంచొచ్చే ఏ డిశ్చార్జెస్ అయినా సరే అవి కూడా పసుపు రంగులో మీగడలా ఉంటాయి. వీటితో పాటు పుల్లటి త్రేనుపులు, కీళ్ల నొప్పులు కూడా చాలా కామన్గా కనిపిస్తాయి. ఇక సిస్టమ్ వైజ్గా చూస్తే ముందుగా తల, కళ్ల గురించి మాట్లాడుకుందాం. ఉదయం నిద్రలేచిన వెంటనే తల పైభాగంలో విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇది దీని ప్రత్యేకత. అలాగే కళ్లనుంచి కూడా బంగారు పసుపు రంగులో మీగడలాంటి డిశ్చార్జ్ ఉంటుంది. దానివల్ల ఉదయాన్నే కనురెప్పలు అతుక్కుపోయి ఉంటాయి. అంతేకాదు, స్క్రాఫ్యులస్ తత్వమున్న వాళ్లలో వచ్చే కంటి సమస్యలకి, అంటే స్క్రాఫ్యులస్ ఆఫ్థాల్మియాకి ఇదొక బెస్ట్ రెమెడీ. ఇక జీర్ణ వ్యవస్థ విషయానికి వస్తే దీని రోల్ చాలా పెద్దది. ఇందాక మనం చెప్పుకున్నట్టు నాలుక మొదట్లో పసుపు, మీగడలాంటి పూత కనిపిస్తుంది. ఇది బాడీలో యాసిడ్స్ ఎక్కువయ్యాయని చెప్పే ఒక క్లియర్ సైన్. ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళు ఏదైనా తిన్న వెంటనే కడుపు నొప్పి రావడం, అంటే కాలిక్, ఇంకా నులిపురుగుల సమస్యలకు కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక కీళ్లు, పిల్లల విషయానికొస్తే పెద్దవాళ్లలో యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే కీళ్లవాతం, గౌట్ లాంటి నొప్పుల్ని ఇది తగ్గిస్తుంది. ఎలాగంటే ఆ యూరిక్ యాసిడ్ని ఇది కరిగిస్తుంది. అదే సమయంలో బాటిల్ ఫీడింగ్ మీదుండే చిన్నపిల్లల్లో వచ్చే పోషకాహార లోపానికి, అంటే మెరాస్మస్కి, వాళ్ల జీర్ణ సమస్యలకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. వీళ్లలో మలం బంకమన్ను రంగులో లేదా జీర్ణం కాని ఆహారంతో ఉంటుంది. ఇది ఒక కీనోట్ సిమ్టమ్. సరే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని రియల్ కేసెస్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మొదటి కేస్ ఒక క్రానిక్ క్యాటర్, అంటే దీర్ఘకాలిక జలుబు. ఆ వ్యక్తికి ముక్కు వెనక నుంచి పసుపు రంగు డిశ్చార్జ్, నాలుక కూడా పసుపుగా ఉంది. నేట్రం ఫాస్ ఇవ్వడంతో పూర్తిగా నయమైంది. రెండో కేస్ ఒక చిన్నారి, బాటిల్ ఫీడింగ్ వల్ల బరువు తగ్గిపోతోంది, మోషన్స్ బంకమన్ను రంగులో ఉన్నాయి. ఈ రెమెడీతో వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి హెల్దీగా పెరగడం మొదలుపెట్టారు. ఇక మూడో కేస్ గౌట్, విపరీతమైన కీళ్ల నొప్పులు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ, దానికి తోడు పుల్లటి త్రేనుపులు. వాళ్లకు కూడా ఈ సాల్ట్ వల్ల నొప్పి నుంచి చాలా రిలీఫ్ వచ్చింది. ఓకే, దీని లక్షణాలు, ఉపయోగాలు చూసాం. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి, అంటే పొటెన్సీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డోసేజ్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు క్లాసికల్ హోమియోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం తెలుసుకుందాం. పొటెన్సీ సెలెక్షన్ అనేది ఎప్పుడూ కూడా లక్షణాల తీవ్రత మీద, వాటి లోతు మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి అక్యూట్ కండిషన్స్లో, అంటే సమస్య పైపైన ఫిజికల్ లెవెల్లో ఉన్నప్పుడు 3x, 6x, 12x లాంటి లో పొటెన్సీలు వాడతాం. ఇవి బయోకెమిక్ లెవెల్లో పనిచేస్తాయి. అదే సమస్య దీర్ఘకాలికంగా డైనమిక్ లెవెల్లో ఉన్నప్పుడు 30x, 200x లాంటి హై పొటెన్సీలు అవసరమవుతాయి. ఇవి తత్వసంబంధమైన స్థాయిలో మార్పులు తీసుకొస్తాయి. ఇక డోసేజ్ విషయానికి వస్తే అది వయసును బట్టి, అంటే చిన్నపిల్లలా పెద్దవాళ్ళా అనేదాన్ని బట్టి
అలాగే కండీషన్ని బట్టి కూడా మారుతుంది. ఈ టాబ్లెట్స్ని నేరుగా నాలుక మీద వేసి చప్పరించవచ్చు, లేదా గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని కూడా తాగొచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక. దయచేసి ఎవరూ సెల్ఫ్ మెడికేషన్ చెయ్యొద్దు. ఎప్పుడూ కూడా క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్ని సంప్రదించే మందులు వాడాలి. ఎందుకంటే కరెక్ట్ డోసేజ్, రిపిటేషన్ వాళ్లే నిర్ణయించగలరు. ఇప్పుడు మనము ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం. సోడియం ఫ్యామిలీకి చెందిన ఈ 3 సాల్ట్స్ మన శరీరంలోని వాటర్ బ్యాలెన్స్ని ఎలా కంట్రోల్ చేస్తాయో చూడండి. ఇదొక టీం వర్క్ లాంటిది. మొదటిది నేట్రమ్ మోర్. ఇది మన శరీరంలోని టిష్యూస్కి నీటిని పంపిణీ చేస్తుంది. ఇక రెండోది మనమిప్పుడు మాట్లాడుకుంటున్న నేట్రమ్ ఫాస్. ఇది లాక్టిక్ యాసిడ్ని బ్రేక్డౌన్ చేసి జీవక్రియలో భాగంగా నీటిని తయారుచేస్తుంది. ఇక మూడోది నేట్రమ్ సల్ఫ్. ఇది శరీరంలో పేరుకుపోయిన ఎక్సెస్ వేస్ట్ వాటర్ని బయటకు పంపించేస్తుంది. చూసారా ఈ మూడింటి మధ్య ఎంత అద్భుతమైన సమన్వయముందో? పిల్లల్లో యాసిడిటీకి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు నేట్రమ్ ఫాస్తో పాటు మనకు గుర్తుకొచ్చే మరో రెమెడీ రియం. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎలా డిఫరెన్షియేట్ చెయ్యాలి? చూడండి, నేట్రమ్ ఫాస్లో నాలుకపైన పసుపు క్రీమీ కోటింగ్ అనేది కీ సిమ్టమ్. అలాగే పుల్లటి వాంతులు, త్రేనుపులు ఉంటాయి. అదే రియం కేసులో అయితే కేవలం మలం మాత్రమే కాదు, ఆ పిల్లాడి శరీరం మొత్తం ఒక రకమైన పుల్లటి వాసన వస్తుంటుంది. ఈ కీనోట్ పట్టుకుంటే మనం కరెక్ట్ రెమెడీని సెలెక్ట్ చేయొచ్చు. సరే, ఇప్పటివరకు నేట్రమ్ ఫాస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి క్విక్గా అన్ని పాయింట్స్ని సమ్మరైజ్ చేసుకుని కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. ఓకే, కీ టేక్అవేజ్ ఏంటంటే, ఫస్ట్, ఇది యాసిడ్ న్యూట్రలైజర్. బాడీలో యాసిడ్స్ వల్ల వచ్చే అన్ని సమస్యలతో ఫైట్ చేస్తుంది. సెకండ్, ది గోల్డెన్ యెల్లో సైన్. నాలుక మీద పసుపు పూత, పసుపు డిశ్చార్జెస్ అనేవి దీని సిగ్నేచర్ సిమ్టమ్స్. థర్డ్, యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ వల్ల వచ్చే గౌట్, కీళ్ల నొప్పులకి ఇది ఒక కీ రెమెడీ. అండ్ ఫైనలీ, పిల్లల్లో ముఖ్యంగా బాటిల్ ఫీడింగ్ పిల్లల్లో వచ్చే జీర్ణ సమస్యలకి ఇది ఒక ఎసెన్షియల్ రెమెడీ. దీనికి సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. నాలుక వెనక భాగంలో ఉండే బంగారు, పసుపు రంగు, మీగడలాంటి పూత. ఇదే అత్యంత నమ్మకమైన గైడింగ్ సిమ్టమ్. దీన్ని మిస్ అవ్వకూడదు. అవును, ఖచ్చితంగా సహాయపడుతుంది. బాడీలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల వచ్చే గౌట్, రుమాటిక్ నొప్పులకు ఇదొక ప్రైమరీ రెమెడీ. ఎందుకంటే ఇది ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది కదా. చాలా మంచి ప్రశ్న. నేట్రమ్ ఫాస్ వాడేటప్పుడు బాడీ మీద యాసిడ్ లోడ్ తగ్గించడానికి షుగర్, పాలు, అలాగే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించమని క్లాసికల్ హోమియోపతి నిపుణులు సాధారణంగా సలహా ఇస్తారు. ఒకసారి ఆలోచించండి, మన మోడర్న్ డైట్, మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో యాసిడిటీ సంబంధిత సమస్యలు ఉన్నాయి గదా. బహుశా వాటన్నిటికీ పరిష్కారం ఈ యొక్క సింపుల్ సాల్ట్ని మన బాడీలో బ్యాలెన్స్ చేయడంలోనే దాగి ఉందేమో. సో ఇంతటితో నేట్రమ్ ఫాస్ గురించిన చర్చ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ సోడియం సాల్ట్స్ కథని పూర్తి చేద్దాం. శరీరంలోంచి అదనపు నీటిని, టాక్సిన్స్ని బయటకు పంపించే ది ఎలిమినేటర్, అదే నేట్రమ్ సల్ఫ్యూరికం గురించి వివరంగా తెలుసుకుందాం. క్లాసికల్ హోమియోపతి నిపుణులు చెప్పినట్టు మానవ శరీరంలోని నీటికి సోడియం లవణాల సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆసక్తిని మనం తర్వాతి భాగంలో కూడా కొనసాగిద్దాం. జై శ్రీకృష్ణ వాసుదేవా.